Hello everyone. Today our topic is Australia GS requirements. ఈ ఆస్ట్రేలియా జిఎస్ రిక్వైర్మెంట్స్ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఆస్ట్రేలియా వీసా మీదే. ఎలాగో చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ రిక్వైర్మెంట్స్లో మాస్టర్స్కి అయితే 58% నుంచి, ఇన్ కేస్ సమ్ యూనివర్సిటీస్ విల్ యాక్సెప్ట్ 55 ఆల్సో. సో 55% నుంచి 65% వరకు ఉండాలి. దట్ ఇన్స్టిట్యూషన్ అక్రిడియేటెడ్ బై NACA ఉండాలి. అలా ఉంటే అడ్మిషన్ ఈజీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం వీసా సక్సెస్ రేషియో ఆల్సో గుడ్. అండ్ దెన్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్లో IELTS 6.5 ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ PTE అయితే 58 నుంచి 65 మధ్యలో ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 55 ఉండాలి. ఈ రిక్వైర్మెంట్స్ అకాడమిక్ రిక్వైర్మెంట్స్. ఫినాన్షియల్స్కి వచ్చేసరికి ఈ ఫినాన్షియల్స్లో మీరు ఎడ్యుకేషన్ లోన్ అయితే కనుక మీరు ఏదైతే ట్యూషన్ డిపాజిట్ పే చేస్తున్నారో మీరు ట్యూషన్ డిపాజిట్ ఎడ్యుకేషన్ లోన్ నుంచే పే చేసుకోవాలి. దాని డిస్బర్సబుల్ లెటర్ ఎవ్రీథింగ్ మీ దగ్గర ఉండాల్సి వస్తుంది. అండ్ మీరు ఏదైతే సేవింగ్స్ చూపించుకోవాలి అనుకుంటున్నారో, లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి 29,710 ఏదైతే ఉందో అది నీట్గా అకౌంట్లో అమౌంట్ చూపించేటట్లయితే అది లాస్ట్ 3 to 6 months ఓల్డ్ ఫండ్ అయి ఉండాలి. అది మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కనుక మీరు మీట్ అయితే ఖచ్చితంగా వీసా మీకు వస్తుంది. అండ్ ఇంకొకటి ఫైనల్ పాయింట్, పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్, IT రిటర్న్స్ ఓకే షుడ్ బీ 2 to 3 years ఆఫ్ ఓల్డ్. ఇవి ఖచ్చితంగా ఓల్డ్ IT రిటర్న్స్ అయి ఉండాలి. రీసెంట్ IT రిటర్న్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఈ పాయింట్స్ అన్నింటిని గుర్తుపెట్టుకోండి. వీటిని బేస్ చేసుకొని ఆస్ట్రేలియా వీసాకి అప్లై చేసుకోండి. వీసా మీదే. థ్యాంక్ యూ.